కుబేరాలో నాగ్ రోల్ సాహసం అనే చెప్పాలి. ఆ వివరాలని చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, కుబేరా మూవీ రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. సినీ లవర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అదిరిపోయిందంటూ కామెంట్స్ వెళ్తున్నాయి. అందులో హైలైట్ నాగార్జున రోల్. సిబిఐ ఆఫీసర్ గా దీపక్ పాత్రలో నాగ్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నెటిజన్స్ ఒక్కటే మాట్లాడుకుంటున్నారు, నాగ్ అయితే జీవించేశారు. నాగ్ రోల్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్. దీపక్ గా ఆయన 2 రంగాల్లోనూ మెరిశాడు. స్టార్ట్ లో నెగటివ్ షేడ్స్ తో షాక్ ఇచ్చి తర్వాత పాజిటివ్ వైపు తో సందడి చేశారు. టాప్ హీరో అయిన నాగ్ హీరో పక్కన క్యారెక్టర్ రోల్ కి ఓకే చెప్పడం ఆయన కమిట్మెంట్ కు నిదర్శనం. సినిమా కోసం ఆయన త్యాగం కూడా నెక్స్ట్ లెవెల్. రొమాంటిక్ ఇమేజ్ మన్మధుడు కింగ్ ట్యాక్స్ తో స్టార్ గా వెలిగే నాగ్ ఈ రోల్ లో టోటల్ ది గ్లామ్ లుక్ తో ఎరగదీశాడు. ఆ రొమాంటిక్ టచ్ ను పక్కన పెట్టి సెటిల్డ్ యాక్టింగ్ తో అదిరగొట్టాడు. కొన్ని సీన్స్ లో కళ్ళతో ఎమోషన్స్ ను పండించారు. కత్తి మీద సాము లాంటి ఈ రోల్ లో నాగ్ తన స్టైల్ తో ఫిదా చేశారు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు కొల్లగొడుతున్నారు. కథకు తగ్గట్టు నెగటివ్ షేడ్స్ ని కూడా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసి నటనతో మ్యాజిక్ చేశారు. నాగ్ టాలెంట్ వేరే లెవెల్ అని మరోసారి ప్రూవ్ చేశారు. అయితే నాగ్ ని ఇలా చూడడం ఆయన ఫ్యాన్స్ కి నచ్చట్లేదు గానీ ఒక ఆర్టిస్ట్ గా మాత్రం ఆయన జీవించేశారు. ఇలాంటి రోల్స్ తో సినిమా లవర్స్ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.